ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్. సో ఇదేంటంటే సపోజ్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి. సో దీంట్లో మీ యొక్క మైనర్ డిగ్రీ డిఫెన్స్ టెక్నాలజీ కనుక ఉంటే డిఫెన్స్లో మీరు ఎలా డ్రోన్స్ వాడతాము ఆర్ ఎలా సెన్సార్స్ ఉంటాయి, వార్ఫేర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి మనము డిఫెన్స్ సెక్టార్ మనం ఎలా తయారు చేస్తాము. సో అంటే అక్కడ ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం వల్ల మీ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ రిలేటెడే కాకుండా అండ్ ఇక్కడ ఏఐ రిలేటెడ్ థింగ్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇంటర్ డిసిప్లినరీ థింగ్స్ మీరు నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చూసినట్టయితే వాళ్ళు కేవలం ఈ ఏఐ మీద లేకపోతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు ఏదైతే వాళ్ళకి మైనర్ డిగ్రీ డిఫెన్స్ టెక్నాలజీలో ఉండడం వల్ల దీంట్లో వాళ్ళు ఈ వెహికల్స్ని ఎలా ఆటోమేట్ చేయాలి, లేకపోతే ఇప్పుడు మనం మిజైల్స్ అంటాం కదా, సో ఆ మిజైల్స్ని ఎలా ఆటోమేట్ చేయాలి, సో ఈ డిఫరెంట్ థింగ్స్కి వాళ్ళు ఎలా ఆటోమేట్ చేయాలి, ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ అక్కడ ఎలా అప్లై చేయాలి, సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ వల్ల కూడా మీ ప్రొఫైల్ ఒక హయ్యర్ ఎడ్జ్లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇలాంటి నాలెడ్జ్ ఉండడం కూడా ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి యంగ్ బ్రెయిన్స్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో రీసెంట్గా దీనిపైనే మనకి ఏఐసిటిఈ చైర్మన్ టీజీ సీతారాం గారు ఈ మైనర్ డిగ్రీ ఆన్ డిఫెన్స్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో తప్పకుండా మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఈ మైనర్ డిగ్రీని కూడా కన్సిడర్ చేయండి.